Daily. Taste the Daily. సినిమా షూటింగ్స్ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ లో కొత్త ఫైట్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజలను పట్టించుకోకుండా షూటింగ్లకే పరిమితమవుతున్నారని విమర్శలు గుప్పించింది వైసీపీ. అయితే తమ నేతకు వ్యాపారాలు కబ్జాలు తెలియవంటూ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది జనసేన. మెడికల్ కాలేజీల వ్యవహారంపై కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైసీపీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేసింది. ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేసింది షూటింగ్లు చేసుకోవడానికి కాదన్నారు మాజీ మంత్రి రోజా. ప్రభుత్వ ధనంతో పవన్ కళ్యాణ్ జల్సాలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవడం కాదు, ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీకు ఓట్లు ఇచ్చింది. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు వేసింది. రోజాకు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత మంత్రి కందుల దుర్గేష్. రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలోనూ జబర్దస్త్లో పాల్గొనలేదా అని ప్రశ్నించారు. ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? ప్రజల కష్టాలు పవన్ కళ్యాణ్ కు పట్టడం లేదన్న రోజా రైతుల యూరియా కష్టాలను పవన్ ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తనకు అందాల్సిన ప్యాకేజీ అందితే చాలన్నట్టుగా పవన్ తీరుందన్నారు. రైతుకి యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో. ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో. నీ ప్యాకేజీ కరెక్ట్ గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల విషయంలో ఎప్పుడూ అలసత్వం వహించలేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. కేవలం కుటుంబ పోషణ కోసమే ఆయన సినిమాలు చేస్తున్నారని, సినిమాల ద్వారా వచ్చిన దాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఓవైపు వైసీపీ విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇస్తుంటే జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ చేస్తున్న విమర్శల్ని అంతే ధీటుగా తిప్పికొడుతున్నారు.